సినిమాకి నేను ఒక్కనే రాలేదు, 1 person ఈస్ జాయినింగ్ అనమాట. సో అందుకే కొంచెం అవుట్ఫిట్ అదంతా చేంజ్ చేశా. ఎప్పుడు వెళ్ళినట్టుగా ఎగిలెగిలి వెళ్తే బాగోదు కదా. ఇది రియలైజేషన్. నాకా హీరోయిన్ బాగుందిగా. 325 అంటే 22. సారీ, నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మక్లైస్ హియర్. సో ఇప్పుడు మనం చూసారు కదా thumbnail, మళ్ళీ ఎందుకులే కానీ శంబాలకి వెళ్తున్నాను నేను సినిమాకి. ఆల్మోస్ట్ ఈరోజు 25th క్రిస్మస్ అండ్ ఆల్మోస్ట్ 12 ఫిలిమ్స్ 20 అన్ని వదిలే లెక్కలు ఎందుకులే కానీ ఒక ఆల్మోస్ట్ 20 ఫిలిమ్స్ దాకా రిలీజ్ అయినాయి. అందులో మనకి తెలిసినవి, అందరికీ తెలిసినవి ఉన్నాయి మాత్రం ఓన్లీ 5 to 6. అందులో నాకు ఇంట్రెస్ట్ కలిగించింది మాత్రం శంబాల. అందుకే ఇప్పుడు శంబాలాకి వెళ్తున్నా. ఇప్పటికే లేట్ అయింది, అయినా పర్లేదు వెళ్దాం. మామూలు లేటా? జీవితకాలం లేటరా? సినిమాకి నేను ఒక్కనే రాలేదు, 1 person ఈస్ జాయినింగ్ అనమాట. సో అందుకే కొంచెం అవుట్ఫిట్ అదంతా చేంజ్ చేశా. ఎప్పుడు వెళ్ళినట్టుగా ఎగిలెగిలి వెళ్తే బాగోదు కదా. అందుకే ఇది రియలైజేషన్. ఎవరో చెప్పనులే మామ, వస్తారు, జాయిన్ అవుతారు, టైం అనమాట. సో ఎర్లీకి వచ్చేసిన, నేనైతే ఎర్లీకి వచ్చేసిన, ఆన్ టైం వస్తారు కాబట్టి. ఈరోజు క్రిస్మస్ కదా, కొంచెం రచ్చరచ్చ ఉందనమాట మాల్లో మొత్తం. చిన్నపిల్లలు కొన్ని చూసినప్పుడు మనం చేయలేకపోతున్నాం, మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. కాకపోతే అది ఓన్లీ చిన్న పిల్లలకి, మనకు కాదు. ఇప్పుడే కలిసిన వచ్చి ఆల్మోస్ట్ 10 minutes అయిపోయిందంట, మందే లేట్ అంట. ఎందుకురా బాబు, పరుగు తీయడానికే వస్తారు నాకు. పాప లోపల కాదు, క్రేజీ చేసిర్రు కదా, అది అవుట్ఫిట్ మంచినే ఉంది. నేను నచ్చలేదా గైస్? కొంచెం టెన్షన్ పడకండి, మీకు ఆ వాయిస్ వినపడదు. మైక్ వెళ్ళి ఓన్లీ నేనే పెట్టుకున్నా మైక్. ఏంది గ్రీన్ లైట్? సో వెయిట్ గో వారణాసి ఒక క్లిప్ చూపిస్తా. వెయిట్ మామూలుగా లేదు కదా, వెయిటింగ్ ఫర్ వారణాసి. ఇంకా టైం కాలే మన షోకి, మరి ఇంకేం లేటు కానాడు నాదా. అంటే వాళ్ళు లేట్ అయినా మందే లేట్ అని చెప్తారు. సో దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎట్లా అనిపించింది చెప్పు? సెకండ్స్ లో బుక్ చేసుకోవచ్చు. నాకా హీరోయిన్ బాగుందిగా. నవ్వుతున్నావా? సారీ గైస్ అని బాగుంది ఫస్ట్ హాఫ్. హీరోయిన్ ఇచ్చింది, ఎక్కువ లాగొద్దు, బాగోదు. సినిమా అయిపోయింది అంటే ఆది సాయి కుమార్ కి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అనమాట. బాగుంది, చాలా బాగుంది సినిమా, మంచిగా అనిపించింది. నీకు నీకెట్లా అనిపించింది చెప్పు ఫస్ట్. అమ్మ తల్లి వీడియోలోకి రావద్దులే కానీ అక్కడ నుండి సూపర్ అంట. సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది. మంచిగా ఎట్లా అంటే, నేను మార్నింగ్ చూసిన ఒక ఇంటర్వ్యూ చూసిన నేను ఆదిది. లైక్ ఫస్ట్ ఫిలిం ఏంది, ఫస్ట్ ఫిలిం ఏంది, లవ్ కావాలి, సారీ ప్రేమ కావాలి. ఫస్ట్ ఫిలిం ప్రేమ కావాలి, సెకండ్ వచ్చేసి లవ్లీ, థర్డ్ సుకుమారుడు. ఆ 3 హిట్లే. దాని తర్వాత నుంచి వరుసగా అన్ని ఫ్లాప్లు వచ్చినాయి ఆల్మోస్ట్. ఇది 25th ఫిలిం అంట.
ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం మైల్ స్టోన్ ఫిలిం దాంతో హిట్ పడ్డది. అంటే దగ్గర దగ్గర ఎన్ని 325 అంటే 22 సారీ నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? 21 ఫ్లాపుల తర్వాత ఈ ఫిలిం హిట్. సినిమా జీవితం ఫస్ట్ త్రీ ఫిలిమ్స్ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హిట్ పడ్డది. మధ్యదాన్ని ఫ్లాప్లే, అంటే ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి అని కూడా తెలియదు. 25 ఫిలిమ్స్ చేసిందని కూడా తెలియదు చాలా మందికి. అట్లా అయిపోతాయి అట్లా. కానీ బాగుంది సినిమా, చాలా బాగుంది. వెళ్ళండి, మంచిగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేను నేను. లైక్ అసలు మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చిందంటే ఏంటంటే, ప్రభాస్ అన్న ట్రైలర్ షేర్ చేసిండు కదా, ట్రైలర్ పోస్ట్ చేసిండు కాబట్టి ఒక ప్రభాస్ ఇట్లా టచ్ చేసిన ప్రతి ఫిలిం హిట్ అయింది. సో ఇది కూడా హిట్ అయింది అన్న సెంటిమెంట్ ఉంటది అని చెప్పేసి అది చెప్పిండు. నేను కూడా అట్లనే అనుకున్నా. అండ్ ఆల్సో ట్రైలర్ కూడా చాలా బాగుంది కాబట్టి వచ్చేసిన. ఇక బాగుంది సినిమా అయితే, మంచిగా చూసిన. నేను ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చూసిన. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. ఏంది అవసరమా ఇప్పుడు షాపింగ్? నాకొద్దు గైస్, మీకు వాయిస్ ఏం వినబడదు. మేము పెట్టుకున్న మైక్ తనకి లేదు మైక్, సో మీకు వినిపించదు అనమాట. సో ఆమె ఏమంటుందని చెప్పి నన్ను అడగండి. కింద వేస్తా, కింద టెక్స్ట్ వేస్తా, డోంట్ వరీ. మహాప్రసాదం. అది కాదు, నాకు డౌట్. ఇప్పుడు ఈ షాపింగ్ కి మీకు కనెక్షన్ ఏంది? మీ అమ్మాయిలు ఎవరైనా షాపింగ్ చేయాలి అని అంటే ఎందుకంత వెళ్ళిపోతారు? చేయాలి గంటసేపు గంటలు ఎందుకంత షాపింగ్ చేస్తారు చెప్పు. ఇది కొంచెం ఓవర్. చిన్నపిల్లల ఎక్కుదాం మనం కూడా, ఎక్కుదామని వద్దులే. అరే వాయిస్ వినకపోతే నన్నేం వేసుకోకండి రా. ఇక్కడ మాల్లో మెరీ క్రిస్మస్ ది సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఫుల్ సౌండ్ పెట్టినాడు మాల్లుడు, అందుకే మీకు తనది కాదు నా వాయిస్ వినపడదు. సో వేసుకోకండి. ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకొని బడ్స్ పెట్టుకొని బ్లాగ్ చూడండి. వాయిస్ వినపడట్లేదు మామా అంటే నేనేం చేయలేదు. నేను మైక్ పెట్టినా గట్టిగా అరుస్తున్నా కానీ వాడి డాల్బీ సౌండ్ డామినేట్ చేసేస్తుంది రా నా వాయిస్ ని. ఏం చేస్తాం? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అదంతా కాదు, ఆగాడు. సినిమా గురించి చెప్పు ఒకసారి. నీకు అందరికి అనిపించింది కాదు, నీకు అనిపించింది చెప్పు. గైస్ సినిమా గురించి మాట్లాడదాం కానీ సినిమా అయితే మంచిగా ఉంది, బాగుంది, నాకు నచ్చింది. మీరు వెళ్ళండి మంచిగా. ఈ వీకెండ్ ట్రై చేయాలి అనుకుంటే ఓకే. ఇది మొన్న అన్ని పాజిటివ్ రెస్పాన్స్లే. ఇప్పుడే చూస్తుంది మొత్తం సినిమా. మేమేంటంటే సినిమా అవ్వకముందు కదా, సినిమా అయిపోయిన తర్వాత రివ్యూలు చూస్తాం అనమాట, కరెక్ట్ చెప్పారా లేదని చెప్పేసి. అన్ని పాజిటివా? అన్ని పాజిటివ్ అంటాం, అన్ని పాజిటివ్ రెస్పాన్స్లే వచ్చినాయి. సో ఏముంది, హ్యాపీయే కదా. అన్ని పాజిటివ్ రెస్పాన్స్లు ఏంది 20 ఫిలిమ్స్ తర్వాత హిట్ పడడం అంటే కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. సో సినిమా చాలా బాగుంది, వెళ్ళండి చూడండి, ఎంజాయ్ చేయండి వీకెండ్. ఫ్యామిలీ వచ్చే మరి అంత దారుణంగా ఉన్న సీన్స్ ఏం లేవులే, బాగానే ఉన్నాయి. అరవతో మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూసేయచ్చు మా. ఏం లే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ చూసి అని చెప్పి మీరు ఏదో అనుకోకండి. మొత్తం ఇప్పుడు చెప్పొచ్చా అది? వద్దా? ఓకే, స్పాయిలర్ అయిపోతుంది. హీరోయిన్ మంచిగా ఉన్నది, పేరు తెలీదు. అరే పేరేంది, హీరోయిన్ పేరేంది నీకు కూడా తెలదా? సరిపోయింది. అరే మ్యూజిక్ బాగుంది, శ్రీచరణ్ పాకాల. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు చూసిన. మ్యూజిక్ చాలా బాగుంది. ఆది ఇచ్చి పడేసిండు సినిమా క్లాస్. ఎక్కువ మాట్లాడితే రివ్యూ అనుకుంటారండి, ఇది రివ్యూ కాదు రే, ఒపీనియన్ అంతే. చూసిన బాగుంది, చెప్పిన. మీరు వెళ్తే వెళ్ళండి. ఓకే, ఏం షాపింగ్? ఓకే పద. ఉండు, నేను లోపల పోయి మిర్రర్ సెల్ఫీ తీసుకొని వస్తాను. మరి నువ్వు తీసలేవుగా, మంచిగా అవుట్ఫిట్ వేసుకొచ్చిన ఫోటో దిగిపోతే బాగోదు. అయినా సరే పోయి తీసుకొని వస్తావు.
ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మరి నీ వ్లాగ్ అంతా నీ షాపింగ్ అంతా చూపిస్తే ఇంకా మొత్తం 15 నిమిషాలు కాదు వీడియో, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటుంది. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతాం. మీరు మాత్రం లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేసి అక్కడ హైప్ అనే సింబల్ ఉంటుంది, హైప్ కొట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ దాంతో కలుద్దాం.